హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్యాబేజీ పెసరపప్పు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే క్యాబేజీని తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ముందు ఒక గిన్నెలో సన్నగా తరిగిన క్యాబేజీ, 1 గంట పాటు నానబెట్టిన పెసరపప్పుని తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి క్యాబేజీని ఉడికించుకోవాలి. చిన్న మంట మీద మనం పోసిన కొద్దిగా నీళ్ళతోనే క్యాబేజీని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా పెసరపప్పుని తీసుకొని చూస్తే ఇలా మెత్తగా ఉడికి ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయటమే. తర్వాత కూరలో కారానికి పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇంకా కూరలో మనం ఎక్స్ట్రాగా కారం ఏమీ వేయము. కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మనం రెడీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న క్యాబేజీ, పెసరపప్పుని వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయటమే. అంతే, క్యాబేజీ పెసరపప్పు కూర రెడీ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.